హాయ్ అండి అందరికీ. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈజీగా మిల్లీ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఐటమ్స్ చూసుకోండి. మిల్లీ మేకర్స్ ఎన్ని కావాలనుకుంటే మీరు అన్ని తీసుకోండి. నేనైతే 10 టమాటోస్కి నేనైతే తీసుకున్నాను. ఆనియన్స్, అల్లం పేస్టు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు ఉంటే వేసుకోండి. కరివేపాకు అయితే ఫ్లేవర్ బాగోదు దీంట్లో వేస్తే, అందుకని నేనైతే తీసుకోలేదు. పచ్చిమిర్చి కూడా లేవండి, పచ్చిమిర్చి అయితే వేయలేదు, కారంతో అయితే చేశాను నేను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మిల్లీ మేకర్స్ వేడినీళ్ళలో వేసి తీసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి, వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మసాలా కూడా వేసుకోండి కర్రీలో. వెజ్ తినే వాళ్ళలో కొంతమంది మటన్, చికెన్ తినరు కదండి. ఇలా కర్రీ చేసుకుంటే ఈ కర్రీ అదే టేస్ట్తో వస్తుంది. ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత ఆనియన్స్, ఆ తర్వాత మిల్లీ మేకర్స్ అయితే మనం వేడినీళ్ళలో వేసేసి తీసుకున్నాం కదా. వేడినీళ్ళలో వేసినప్పుడు అవి ఏంటంటే గట్టిగా ఉన్నాయి, కాస్త మెత్తబడతాయి మంచిగా. అవి కూడా వేసుకొని మిల్లీ మేకర్స్ వేసుకొని వేయించుకోవాలి. ఈలోపు ఆనియన్స్ అయితే వేగాయి కదా, అల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఆ మిల్లీ మేకర్స్కి పట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే ఈ తాలింపు అయితే వేసుకున్న తర్వాత మిల్లీ మేకర్స్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. మంచిగా బ్రౌనిష్గా రావాలి. ఇవి వేగాలి దాంట్లో, ఎందుకంటే అల్లం పేస్ట్ ఇవి పట్టాలి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతే టమాటా ముక్కలను అయితే వేయాలి. జ్యూసీగా మొత్తం పీల్ చేసుకుంటుంది దాంట్లోకి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆ మిల్లీ మేకర్స్ని. మనకు కూడా బిర్యానీలోకి టేస్టీగా ఉంటాయి కదండి. నార్మల్ రైస్ బిర్యానీతో కూడా చేసుకోవచ్చు. అలా అయితే కాసేపు మూత పెట్టేసుకొని వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు తాలింపు మాడిపోకుండా చూసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఆవిరి ఉడికించుకోవాలి. అప్పుడు ఆ రసం మొత్తం దాంట్లోకి అయితే దిగి పీల్చుకుంటాయి అవి కూడా. అప్పుడు మిల్లీ మేకర్స్ టేస్టీగా ఉంటాయి. కలిపేసుకొని ఒకసారి తాలింపు కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేసి కాసేపు ఉడికించుకొని మూత తీసేసి కాస్త సాల్ట్ వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మంచిగా. ఉప్పు వేసినప్పుడు ఏంటంటే కొంచెం అవి మంచిగా మగ్గుతాయండి. అలా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత, అంటే మీరు ఎంతైతే తీసుకుంటారో అట్లా తగినంత తీసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కలిపేసుకొని 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చండి, మరీ గట్టిగా. కొంచెం టమాటాస్ ఇప్పుడు సమ్మర్లో వాటరీగా ఉండవు కాబట్టి, నీరు ఉండదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత తీసేస్తే అలా ఉడుకుతుంది. కొంచెం వాటర్ వేస్తే వేయండి. అలా వేగిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని ఆ తర్వాత కారం వేసుకోవాలి. నేను కొంచెం ఉడకలేదనేసి కాసేపు మళ్ళీ పెట్టాను, మూత పెట్టేసి తీసేసి. కొంచెం కారం అయితే వేయాలి, తగినంత వేసుకోండి. కారం కూడా పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువగానే వేసాను. మీరు ఒకవేళ పచ్చిమిర్చి వేసుకుంటే కారం అయితే తగ్గించండి, లైట్గా వేయండి కారం. నేనైతే కారం అయితే వేసేసాను. వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మసాలా పక్కన అయితే పెట్టేసుకున్నాను. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన మిల్లీ మేకర్ కర్రీ ఈజీగా టేస్టీగా రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి కర్రీస్. మన చపాతీల్లో కూడా, పూరికి కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకొని తినొచ్చు. ఇదైతే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు దీంట్లో, కాకపోతే ఈరోజు ఫ్రైడే అని నేనైతే వేయలేదు. మీరు కావాలనుకుంటే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుని ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. మసాలా అయితే చల్లేసాను, కర్రీ అయితే దగ్గర పడింది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని పైన పుదీనా లేదా కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటే మన మిల్లీ మేకర్ కర్రీ ఈజీగా రెడీ అండి. సూపర్ టేస్టీగా ఉందండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా
ఫైనల్గా అయితే కర్రీ అయితే దగ్గర పడిందండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకుంటే కర్రీ అయితే రెడీ. నా దగ్గర ఉన్న పుదీనా అయితే డెకరేట్ చేసుకున్నాను నేనైతే. కర్రీ అయితే చాలా బాగుంది. చపాతీ కానీ పూరికి కానీ అలా కూడా తినొచ్చు, రైస్లో లేదా బాయిల్డ్ ఎగ్ చేసుకొని దీంట్లో కలుపుకొని కూడా రైస్లో వేసేసుకొని తినొచ్చు. ఫైనల్గా అయితే ఇదండి కర్రీ. నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.